రావణుడు అన్నాడు, నేనే వెడుతున్నాను యుద్ధానికి. రామరావణ సంగ్రామం ప్రారంభం కావలసిందే. ఇప్పుడు రావణాసురుడు యుద్ధానికి బయలుదేరడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కడు 1,000,000 మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి యోధాన యోధులు ఆయనతో బయలుదేరారు. రావణాసురునితో సుగ్రీవుడు యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుణ్ణి చూడగానే కోపగించిన వాడై శూలాన్ని చేత్తో పట్టుకుని విపరీతమైన వేగంతో గురి చూసి కొడితే ఆ శూలము వచ్చి గుండెల్లో గుచ్చుకుని వెంటనే స్పృహ తప్పి సుగ్రీవుడు యుద్ధభూమిలో పడిపోయాడు. లక్ష్మణస్వామి వచ్చి అన్నారు, అన్నయ్య నువ్వు వెళ్ళడమా యుద్ధానికి? నేను వెళ్ళి రావణుణ్ణి నిగ్రహిస్తానన్నారు. ఈలోగా లక్ష్మణుడు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళే లోపల స్వామి హనుమ రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళారు. ఏ అస్త్రమునకు ఏ శస్త్రమునకు నేను కట్టుబడను, నిన్ను చంపడానికి అస్త్రశస్త్రాలు అక్కర్లేదు, ఒక్క పిడిగుద్దుతో నిన్ను పడగొట్టేస్తాను చూడని ఒక్క పిడిగుద్దు ఒకటి రావణాసురుడి యొక్క గుండెల మీద గుద్దారు. గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి విచలితుడైపోయినట్టుగా కదిలిపోయాడు రథం మీద. హనుమంతటి వారు అంత క్రోధంతో కొట్టిన గుద్దుని తట్టుకుని తన పిడికిలి బిగించి ఆ వానరోత్తముడైనటువంటి హనుమని ఒక్కసారి వక్షస్థలంలో గురి చూసి ఓ గుద్దు గుద్దారు. ఆ రావణాసురుని యొక్క దెబ్బ తన గుండెల మీద తగిలేటప్పటికీ ఇంతటి హనుమ గిరగిర గిరగిర తిరిగి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. లక్ష్మణస్వామి రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళారు. ఇక నువ్వు నా కంట పడ్డావు, తప్పుకోలేవని ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. క్రోధాన్ని పొందినటువంటి రావణాసురుడు బ్రహ్మదత్తమైనటువంటి శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని స్మరించి అభిమంత్రించి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించారు. అది వచ్చి తగలగానే నేల మీద పడిపోయారు. పడిపోయి గాయపడి మూర్ఛితుడయ్యాడు. పడిపోగానే రావణాసురుడు రథం దిగాడు. దిగి నేల పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి తనతో తీసుకెళ్ళిపోవడం కోసమని ఆయన్ని పైకెత్తుతున్నాడు. ఒక్కసారి స్పృహ పొందినటువంటి హనుమ, నీవు లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతావా అని పరిగెత్తుకొచ్చి పిడికిలి బిగించి వంగి లక్ష్మణుణ్ణి ఎత్తుతున్నటువంటి రావణాసురుడి గుండెల్లో ఒక్క గుద్దు గుద్దారు. ఆ గుద్దు గుద్దేటప్పటికీ ఒక్కసారి కదిలిపోయి నిలబడడానికి కూడా శక్తి లేక మోకాళ్ల మీద యుద్ధభూమిలో పడిపోయాడు రావణాసురుడు. స్వామి హనుమ స్పృహ కోల్పోయి ఉన్నటువంటి లక్ష్మణస్వామిని తన చేతులతో పైకెత్తి గబగబా వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు రామరావణ యుద్ధం మొట్టమొదటిసారి ప్రారంభం అవుతోంది. హనుమ పరుగు పరుగున వచ్చి, స్వామి వాడు రథం మీద ఉన్నాడు, మీరు భూమి మీద నడుస్తున్నారు, మీరు ఇలా యుద్ధం చెయ్యొద్దు, మీరు నా భుజాల మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు నన్ను వాహనంగా స్వీకరించి యుద్ధం చేయండి అన్నారు. వెంటనే రావణాసురుడు సంజ్ఞ పొంది లేచి రథంలో నిలబడి ధనస్సుని పట్టుకుని బాణాలు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి ఎక్కి వస్తున్నటువంటి హనుమ మీద ఏకకాలంలో అనేక బాణములను ప్రయోగించాడు. ఒక్కసారి రామచంద్రమూర్తి ఇలా చూశారు హనుమని. ఎన్నడూ కోపం రానటువంటి రామచంద్రమూర్తికి అపారమైనటువంటి కోపం కలిగింది. వెంటనే తన ధనస్సుని మండలాకారంగా తిప్పి చక్క 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 ఇంకసలు ఆలోచించడానికి వీలు లేని రీతిలో బాణప్రయోగం చేశారు. ఆయన వరుసగా బాణప్రయోగం చేసి రథాన్ని, చక్రాల్ని, అశ్వాల్ని, గజపతాకాల్ని, ఛత్రాన్ని, సారథిని అన్నిటినీ పడగొట్టేశారు. పడగొట్టేస్తే రావణుడికి రథం లేక సారథి లేక నేల మీద నిలబడ్డాడు. అలా నిలబడినటువంటి రావణాసురుణ్ణి చూసి బాణేన వజ్రాశని సన్నిభేన, వజ్రాయుధం ఇంద్రుడిది ఎలా ఉంటుందో అటువంటి బాణాన్ని ప్రయోగించి ఆ రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద ఒక దెబ్బ బాణంతో కొట్టారు. ఒక్కసారి కదిలిపోయి ఎన్నడూ కదలనటువంటి రావణాసురుడు ఆ బాణ ధాటికి తట్టుకోలేక ఆర్తుడై కంపించిపోతే ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుడి తలల మీద ఉన్నటువంటి కిరీటాన్ని ముక్కలై కింద పడేటట్టుగా కొట్టేశారు. ఆ రావణాసురుడి చేతిలో పట్టుకున్న ధనస్సుని కూడా ఇక పట్టుకోలేక ఆ రామ బాణపు దెబ్బ చేత కలిగినటువంటి అశక్తతకి ధనస్సుని జార విడిచిపెట్టేశారు. ఇప్పుడు చేతిలో ధనస్సు లేదు, బాణములు లేవు, తల మీద కిరీటం లేదు, రథం లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు.
యుద్ధభూమిలో నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామచంద్రమూర్తి వంక చూస్తూ నిలబడి, రావణ, నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు, బాగా అలిసిపోయావు, నీకింక యుద్ధం చేసే ఓపిక లేదు, క్షీణించిపోయింది, నీ కిరీటం పడిపోయింది, నీ రథం భగ్నమైపోయింది, నీ గుర్రాలు మరణించాయి, నీ సారథి మరణించాడు, నీ చేతిలో ఆయుధాలు లేవు, కాబట్టి నిన్ను నేను చంపను, విడిచిపెట్టేస్తున్నాను, హో అంతా కూడా. ఇవాళ రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ రథం ఎక్కి ధనస్సు పట్టుకుని యుద్ధానికి రా, నీ చేతిలో ధనస్సు ఉండి యుద్ధం చేస్తుండగా చంపుతాను తప్ప చేతిలో ఆయుధం లేకుండా నిలబడిపోయిన వాడిని చంపను. అది నా క్షాత్రం, నా ధర్మం కాదు. కాబట్టి ఓ వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా. విచిత్రం ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క ధర్మాన్ని, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని స్వయంగా ఇలా చూసిన ఓ అంటే సిగ్గు లేకుండా నడుస్తూ వెనక్కి లంకలోకి వెళ్ళిపోయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.